హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2003లో విడుదలైన ద క్లాసిక్ అనే కొరియన్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. మూవీ ఎంత క్లాసిక్ అంటే ఆఖరికి మూవీ పేరునే క్లాసిక్గా పెట్టేశారు. అంత బాగుంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అసలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మూవీ స్టార్టింగ్లో మనకి ఏజెన్ అనే ఒక కాలేజ్ స్టూడెంట్ని చూపిస్తారు. ఏజెన్ వాళ్ళ ఇంట్లో ఉన్న బుక్స్ ఇంకా సామాన్లన్నింటినీ కూడా సర్దుతూ ఉన్న టైంలో విండో నుంచి బయటకి చూస్తే తన కళ్ళ ముందు రెయిన్బో అయితే కనిపిస్తుంది. ఏజెన్ వాళ్ళ మమ్మీ ఏజెన్కి ఎప్పుడో ఒక విషయం అయితే చెప్తూ ఉండేది. మనుషులు చనిపోయిన తర్వాత స్వర్గానికి చేరాలంటే వాళ్ళు ఈ రెయిన్బో యొక్క డోర్ ద్వారానే వెళ్ళగలుగుతారంట. సో హెవెన్కి వెళ్ళాలంటే రెయిన్బోని క్రాస్ చేసి రెయిన్బో ద్వారానే వెళ్ళగలుగుతారని ఎప్పుడు కూడా ఏజెన్ వాళ్ళ మమ్మీ చెప్పిన మాటలన్నీ కూడా ఏజెన్కి ఇప్పుడైతే గుర్తొస్తాయి. ఏజెన్ వాళ్ళ మమ్మీ చనిపోయి ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా వాళ్ళ మమ్మీని ఏజెన్ బాగా గుర్తు తెచ్చుకుంటుంది. ఇప్పుడు కూడా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ సర్దుతూ ఉన్న టైంలో తనకి వాళ్ళ మమ్మీ యొక్క చిన్ననాటి లవ్ లెటర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అవన్నీ లవ్ లెటర్స్ అని తనకి తెలుసు. వాళ్ళ మమ్మీ కాబట్టి ఇప్పటి వరకు కూడా ముట్టుకొని చూద్దామన్న ఆలోచన రాలేదు. కానీ తనకి ఇప్పుడు బోర్ కొడుతుంది కాబట్టి వాటన్నిటిని తీద్దామన్న ఆలోచన అయితే వస్తుంది. ఈలోపే ఏజెన్కి తన బెస్ట్ ఫ్రెండ్ నుంచి అయితే కాల్ వస్తుంది. ఫ్రెండ్ ఏజెన్కి కాల్ చేసి మన కాలేజ్లో థియేటర్ ప్లే జరుగుతుంది, నువ్వు ఇక్కడికి వచ్చావంటే అందరం కలిసి చూద్దాం, రావచ్చు కదా అని అంటే, లేదు నాకు అక్కడి వరకు రావాలని లేదు, నాకు అంత ఓపిక లేదని చెప్తుంది. ఈలోపే సంగ్మిన్ నిన్ను స్వయంగా పిలుస్తూ ఉన్నాడని అనగానే ఏజెన్ క్షణంలో అక్కడికి వచ్చి వాలిపోతుంది. ఏజెన్కి సంగ్మిన్ అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఏజెన్ యొక్క ఈ ఫ్రెండ్ ఉంది కదా, ఈ ఫ్రెండ్ ఇంకా సంగ్మిన్ ఇద్దరు కూడా ప్రెసెంట్ ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నారంట. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉన్నారు. అందుకోసమే ఏజెన్ వాళ్ళిద్దరి మధ్యలో తోకలాగా ఇక్కడికి రావడం దేనికని ముందు రానని అయితే చెప్పింది. కానీ సంగ్మిన్ స్వయంగా ఏజెన్ని రమ్మని పిలుచుంటాడు కాబట్టి రాకుండా ఎలా ఉంటుంది, అందుకే వచ్చి వాలిపోయి ఉంటుంది. ఈ ఫ్రెండ్ ఏమి తన సొంత స్కిల్స్ని వాడుకొని అయితే సంగ్మిన్ని ప్రేమలో పడేయలేదు. మొత్తం అంతా కూడా మన ఏజెనే తనకి హెల్ప్ చేసి ఉంటుంది. లవ్ లెటర్స్ అన్నీ కూడా మన ఏజెనే తన తరపున రాసి సంగ్మిన్కి పంపిస్తూ ఉండేది. ఆ లెటర్స్ అన్నిటిలో ఉన్న అర్థం పరమార్థం అంతా కూడా సంగ్మిన్కి బాగా నచ్చడం వల్ల ఇవన్నీ రాసింది ఆ ఫ్రెండేనేమో అనుకొని ఆ ఫ్రెండ్తో రిలేషన్షిప్లోకి రావడానికి అయితే అతను ఒప్పుకున్నాడు. ప్రెసెంట్ వాళ్ళిద్దరూ కూడా డేటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ ఫ్రెండ్ ఇంకా సంగ్మిన్ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారని తెలిసిన తర్వాత కూడా ఏజెన్ ఇంకా సంగ్మిన్ అయితే ఇష్టపడుతూనే ఉంది. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అయితే ఇంకా చచ్చిపోలేదు కాబట్టి సంగ్మిన్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. సంగ్మిన్ని తను ఎప్పుడు అప్రోచ్ అవుదామన్నా సరే ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. సంగ్మిన్ చాలా హ్యాండ్సమ్గా ఉండడం వల్ల అతని చుట్టూ ఎప్పుడు అమ్మాయిలు తిరుగుతూనే ఉంటారు. అతని కోసం చాలామంది అమ్మాయిలు క్యూలో అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఏజెన్ లాంటి ఒక సాదా సీదా అమ్మాయికి సంగ్మిన్ దగ్గర ఛాన్స్ లేదని తనకి తెలుసు కాబట్టి ఆమె ఫీలింగ్స్ అన్నింటినీ కూడా మనసులోనే అలా దాచిపెట్టుకుంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఏజెన్కి బాగా బోర్ కొడుతూ ఉండడం వల్ల చనిపోయిన వాళ్ళ మమ్మీ యొక్క లవ్ లెటర్స్ అన్నీ కూడా చదువుదామని నిర్ణయించుకుంటుంది. లవ్ లెటర్స్ ఇప్పుడు ఏజెన్ ఒకదాని తర్వాత ఒకటి చదువుతూ ఉన్నప్పుడు మనకి ఇంకొక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. అదే ఏజెన్ వాళ్ళ మమ్మీ యొక్క ఫ్లాష్ బ్యాక్. దట్ ఈస్ ద మెయిన్ ఫ్లాష్ బ్యాక్. సో స్టోరీ అయితే ఫ్లాష్ బ్యాక్కి షిఫ్ట్ అవుతుంది. స్టోరీ యొక్క హీరోని మనకి చూపిస్తారు. హీరో ప్రశాంతంగా లైబ్రరీలో కూర్చొని ఉంటే వాడి ఫ్రెండ్ అయితే అదే టైంకి లైబ్రరీ లోపలికి వస్తాడు. ఫ్రెండ్ పేరు టేసు. టేసు వాళ్ళ నాన్న టేసు కోసం ఒక పెళ్లి సంబంధం తీసుకొని వచ్చాడంట. ఆ అమ్మాయి కూడా చూడడానికి చాలా అందంగా ఉంది కాబట్టి టేసు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. అందుకోసమే ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాద్దాం అనుకున్నాడు. కానీ అతనిలో అంత ప్రతిభ లేదు కాబట్టి మన హీరో లెటర్స్ ఇంకా లవ్ లెటర్స్ విషయాల్లో ఎక్స్పర్ట్ కాబట్టి హీరో హెల్ప్ తీసుకోవడానికి అయితే వచ్చి ఉంటాడు. టేసు అయితే అతనికి వచ్చిన ఆ సంబంధం అదే అందమైన అమ్మాయి ఫోటోని అయితే మన హీరోకి చూపిస్తాడు. అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు ఈమె ఈ స్టోరీ యొక్క హీరోయిన్. ఇంకా హీరోయిన్ ఎవరో కాదు, మన ఏజెన్ వాళ్ళ మమ్మీ అయి ఉంటుంది. హీరోయిన్ని చూడంగానే హీరో అయితే హో ఈ అమ్మాయి అని మనసులో అయితే అనుకుంటాడు. అంటే హీరోకి ఇంకా హీరోయిన్కి ముందు నుంచే ఏదో పరిచయం ఉందని అయితే మనకి అర్థమవుతుంది. అసలు వీళ్ళ స్టోరీ ఏంటో మనకి ఇంకొక చిన్న ఇంటర్నల్ ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. చిన్న పల్లెటూరులో హీరో ఇంకా అతని ఇద్దరి ఫ్రెండ్స్ కూడా బీటిల్స్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్న టైంలోనే హీరోయిన్ వాళ్ళ పల్లెటూరు లోపలికి మొదటిసారి ఎద్దుల బండి మీద అయితే ఎంట్రీ ఇస్తుంది. హీరోయిన్ని చూసిన హీరో కళ్ళు జిగేల్మంటాయి. ఇంత అందమైన అమ్మాయిని చూడడం అతనికి ఇదే ఫస్ట్ టైం అన్నట్టు అతనైతే తనకి హాయ్ చెప్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా హాయ్ చెప్పడంలో ఏం ప్రాబ్లం ఉందనుకొని మన హీరోకి అయితే హాయ్ చెప్తుంది. ఇలా ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకళ్ళు చూసుకున్నారు. తర్వాత రోజు కూడా హీరో బీటిల్స్ని పట్టుకుంటూ ఉన్న టైంలో హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి మన ఊర్లో ఉన్న హాంటెడ్ హౌస్ని నేను చూడాలనుకుంటున్నాను, నన్ను అక్కడి వరకు తీసుకువెళ్తావా ప్లీజ్ అని
అని అడిగితే హీరో వెంటనే ఓకే నేను తీసుకెళ్తా, దానిలో ఏం ప్రాబ్లం ఉందని చెప్పేస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ హాంటెడ్ హౌస్ రివర్ దాటి అటుపక్క ఉందంట. ఆ నదిని దాటాలంటే వీళ్ళు బోట్ని వాడాల్సి ఉంటుంది. కానీ మన హీరోకి బోట్ని నడపడం అయితే అస్సలు రాదు. హీరోయిన్ని తీసుకెళ్తానని చెప్పేసి ఉన్నాడు కాబట్టి ఎలాగైనా ఒక్క రోజులో వాళ్ళిద్దరి ఫ్రెండ్స్ దగ్గర నుంచి బోట్ ఎలా నడపాలో నేర్చుకుంటాడు. హీరోయిన్ సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ తాతయ్య ఇంటికి అయితే వచ్చి ఉంటుంది. వాళ్ళ తాతయ్య ఒక పొలిటీషియన్, అతనికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి హాంటెడ్ హౌస్ వరకు వెళ్ళడానికి ఇంకెవ్వరు హెల్ప్ తీసుకున్నా సరే వాళ్ళు వెంటనే వెళ్ళి వాళ్ళ తాతయ్యకి చెప్పేస్తారు. అందుకే హీరోయిన్ హీరో దగ్గరికి అయితే వచ్చి హెల్ప్ అడుగుతుంది. తర్వాత రోజు వాళ్ళిద్దరూ బోట్లో ప్రయాణం స్టార్ట్ చేస్తారు. ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత హీరో బోట్ని నడపలేకపోతాడు. ఎంత నడుపుతున్నా సరే ఆ ప్లేస్ నుంచి బోట్ కదలకపోయేసరికి హీరో నిజం ఒప్పుకోవాల్సి ఉంటుంది. అతనికి బోట్ నడపడం రాదు, ఇదే ఫస్ట్ టైం అతను బోట్ని నడుపుతున్నాడని. కానీ ఎలాగోలా ఇద్దరు కష్టపడైతే నిదానంగా దాన్ని నడుపుతూ హాంటెడ్ హౌస్ వరకు వచ్చేస్తారు. హాంటెడ్ హౌస్ మొత్తాన్ని కూడా భయపడుతూ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఒక పాయింట్లో మన హీరోయిన్ కాలు స్లిప్ అయితే కాలు బెన్కి కింద పడిపోతుంది. తను నడవడానికి కూడా చాలా కష్టపడే పరిస్థితికి అయితే వస్తుంది. హీరో తెలియకుండా ఒక రూమ్ డోర్ని అయితే ఓపెన్ చేస్తాడు. లోపల ఏం చూస్తాడో ఏంటో గట్టిగా అరిచి అయితే అక్కడి నుంచి పరిగెత్తుకొని పారిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా వెళ్ళి ఎందుకు అంత భయపడుతున్నాడని చెక్ చేసి చూస్తే తనకు కూడా చాలా భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. తీరా చూస్తే అక్కడ భయపడడానికి పెద్దగా ఏం లేదు. చాలా భారీ ఆకారంలో ఉన్న ఒక తాగుబోతు డ్రంక్ ఫెలో అయితే బయటికి వస్తాడు. వీళ్ళిద్దరూ అతన్ని చూసి భయపడి ఇటు పక్కకు వచ్చేసి ఉంటారు. అక్కడికి వచ్చిన తర్వాత జరిగిందని తలుచుకొని ఇద్దరు అయితే నవ్వుకోవడం మొదలు పెడతారు. కరెక్ట్ టైంకి వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. వర్షం పడుతుంది. ఇంకో పక్క మన హీరోయిన్ కాళ్ళు బెనుకుంటుంది. తను నడవలేకపోతుంది కాబట్టి హీరో అయితే హీరోయిన్ని ఉప్పు బండి ఎక్కించుకొని చాలా స్పీడ్గా దగ్గరలో ఉన్న ఒక చావిటి వరకు తీసుకొని వస్తాడు. ఇద్దరు కూడా వర్షం తగ్గేంత వరకు అక్కడే కూర్చుంటారు. హీరోయిన్కి ఆకలేస్తుందని అన్ని అనగానే హీరో అయితే పొలంలో ఉన్న ఒక వాటర్ మెలాన్ని తీసుకొని వచ్చి అతని చేత్తో ఆ పుచ్చకాయని 2 ముక్కలుగా కట్ చేసి అయితే హీరోయిన్కి తినిపిస్తాడు. తన స్టమక్ కూడా ఫుల్ అయిపోతుంది. ఇద్దరు అలా తింటూ ముచ్చట్లు చెప్పుకునేసరికి రాత్రి అయితే అయిపోతుంది. అయ్యయ్యో ఇంటికి వెళ్ళాలి కదా అని వాళ్ళిద్దరికి అప్పుడు గుర్తొస్తుంది అనుకుంటా. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా హీరోయిన్ కాళ్ళు ఇంకా బెనికే ఉంటుంది కాబట్టి నడవలేదు. హీరో ఇంకా తన్ని ఉప్పు బండి ఎక్కించుకొని నడుస్తూ ఉంటాడు. ఇద్దరు వస్తూ ఉన్న దారిలో ఫైర్ ఫ్లైస్ని అయితే చూస్తారు. చాలా ఫైర్ ఫ్లైస్ చీకట్లో ఎగురుతూ ఉండడం హీరోయిన్కి బాగా నచ్చుతుంది. అందుకే నాకు కూడా ఒక ఫైర్ ఫ్లై కావాలి, పట్టుకొని ఇవ్వవా ప్లీజ్ అని అంటే అతను అనడం ఆలస్యం వెంటనే ఒక ఫైర్ ఫ్లైని అయితే పట్టి హీరోయిన్కి అయితే ఇచ్చేస్తాడు. వాళ్ళిద్దరు అయితే ఆ బోట్లో వాళ్ళ పల్లెటూరు ఒడ్డు దగ్గరికి వచ్చేస్తున్న టైంకి చూస్తే ఒడ్డు దగ్గర చాలా మంది జనాలు హీరోయిన్ కోసం వెతికేస్తూ ఉంటారు. వాళ్ళ తాతయ్య అయితే చాలా కోపంగా ఉంటాడు హీరోయిన్ వల్ల. హీరోయిన్కి అర్థమైంది వాళ్ళ తాతయ్య చేతిలో ఇప్పుడు హీరోకి ఉంటుందని. అందుకే మళ్ళీ వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారో కూడా తెలియదు కాబట్టి ఇంత మెమొరబుల్ డే ఆమెకి ఇచ్చినందుకు హీరోకి థ్యాంక్స్ చెప్పేలా తన మెడలో నుంచి ఒక నెక్లెస్ని తీసి అయితే హీరో చేతిలో పెడుతుంది. గట్టు మీదకి వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ తాతయ్య అయితే హీరో చెంప పగలగొడతాడు. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది హీరో ఇంకా హీరోయిన్ ఫస్ట్ టైం ఎప్పుడైతే కలిసారో. సో ఈ ఇంటర్నల్ ఫ్లాష్ బ్యాక్ అయితే కట్ అవుతుంది ఇక్కడితో. అప్పటి నుంచి హీరో ఎంత హీరోయిన్ని కాంటాక్ట్ అవుదామని ట్రై చేస్తున్నా సరే హీరోయిన్ ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఎలా ఉందనే విషయాలు అతనికి తెలియట్లేదు. హీరోయిన్ని ఎలా కలవాలో కూడా అతనికి అర్థం కాలేదు. ఇన్ని రోజుల నుంచి హీరోకి హీరోయిన్ని కలిసి ఒక్క అవకాశం కూడా రాలేదు. అలాంటిది సడన్గా ఇవాళ హీరో ఫ్రెండ్ టేసు అయితే వచ్చి నేను హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతున్నాను, నాకు కొంచెం హెల్ప్ చేయి లవ్ లెటర్స్ రాయడంలో అని అడిగేసరికి హీరో ఆలోచనలో పడతాడు. కానీ ఎంతైనా ఫ్రెండ్ కాబట్టి హెల్ప్ చేయడంలో అయితే సంకోచించడు. వాడి కోసం లెటర్స్ రాయడానికి ఒప్పుకుంటాడు. స్కూల్లో హీరోయిన్ యొక్క పియానో పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి హీరోయిన్ టేసుని ఇన్వైట్ చేస్తే టేసు తోకలాగా మన హీరోని కూడా తీసుకొని వస్తాడు. పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ని అందరూ మెచ్చుకొని పొగుడుతున్న టైంలో అయితే హీరోయిన్ ఇన్ని రోజుల తర్వాత హీరోని చూస్తుంది. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ హీరో కూడా హీరోయిన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం మాట్లాడుకోలేరు. ఎందుకంటే హీరో ఆ రోజు చేసిన పని అంటే హీరోయిన్ ఒక రోజంతా ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయాడు కదా, దానివల్ల హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తము కూడా హీరో మీద చాలా కోపంగా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన నో కాంటాక్ట్, నో మాటలు అన్నీ కూడా కట్ అయ్యేలా చేస్తారు. హీరోయిన్ని ఇంత దగ్గర నుంచి చూశాను కానీ ఏమీ మాట్లాడలేకపోయానని హీరో అయితే ఫీల్ అవుతున్న టైంలోనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వస్తుంది. హీరో ఆపకుండా ఎలా ఉన్నావు, ఇన్ని రోజులు ఏమైపోయావని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తాడు. నేను హెల్తీగానే ఉన్నాను, నువ్వు నాకు ఇచ్చిన ఫైర్ ఫ్లై కూడా నా దగ్గర హెల్తీగానే ఉంది. నేను నిన్ను చాలా ఎక్కువగా మిస్ అయ్యాను, నేను నీతో ఎక్కువసేపు కూడా మాట్లాడలేను, అటుపక్క మా ఫ్యామిలీ నా కోసం వెయిట్ చేస్తుందని చెప్పి అయితే హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 2 నిమిషాలు 2 ముక్కలు మాట్లాడినందుకే హీరో మనసు మొత్తం
మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు. ఫ్లాష్ బ్యాక్ కట్ అయ్యి ప్రెజెంట్ సీన్కి అయితే వస్తుంది. అంటే ఇదంతా కూడా లవ్ లెటర్స్ ద్వారా మన ఏజెంట్ చదువుతూ మనందరికీ కూడా చూపిస్తున్నారని అర్థం. సడన్గా ఏజెంట్ని తన ఫ్రెండ్ ఉంది కదా అదైతే పిలుస్తుంది సినిమాకి వెళ్దామని. సినిమాకి సంగ్మిన్ కూడా వచ్చి ఉంటాడు. ఏజెంట్కి చాలా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే వస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో నేనెందుకు పానకంలో పొడకలాగా దూరుతున్నాను అని. కానీ వాళ్ళిద్దరికీ ఏం ప్రాబ్లం లేదు. ఏజెంట్ని వాళ్ళు ఎప్పుడు కూడా ఒక బరువులాగా చూడలేదు. ఏజెంట్ కూడా వాళ్ళ ఫ్రెండ్ లానే అనుకుంటున్నారు కాబట్టి ప్రతి చోటికి కూడా ఏజెంట్ని పిలుస్తూ ఉంటారు. సినిమా అయిపోయిన తర్వాత రెస్టారెంట్లో తినడానికి కూడా ఏజెంట్ని ఆగమంటే లేదు లేదు నేను ఇంటికి వెళ్ళి తింటాను, మీరిద్దరూ ఎంజాయ్ చేయండి, దీన్ని ఒక డేట్ లాగా మీరు భావించి హ్యాపీగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే సంగ్మిన్ స్వయంగా వచ్చి ఎందుకు నువ్వు అలా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటావు, నేను పిలుస్తున్నాను కదా రా వచ్చి తిను అని తన్ని కొంచెం బలవంత పెడతాడు. సంగ్మిన్ వచ్చి పిలిచేసరికి ఏజెంట్ ఇంకా కాదనలేకపోతుంది. సంగ్మిన్ తన గర్ల్ ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ అయితే ఇస్తాడు. వాళ్ళతోనే తిరుగుతూ ఉన్న ఏజెంట్కి కూడా ఏమి ఇవ్వకపోతే పాపం ఫీల్ అవుతుందేమో అని ఏజెంట్ కోసం కూడా ఒక గిఫ్ట్ అయితే తీసుకుంటాడు. అలా ఏజెంట్ ఇంటికి బయలుదేరుతూ ఉన్న టైంలో ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఓసే నాకు నా గిఫ్ట్ నచ్చలేదు, చిన్నగా కనిపిస్తుంది, నీదెందుకో బాగుంది అనిపిస్తుంది, నాకు అది ఇచ్చే అని చెప్పి గిఫ్ట్ని అయితే ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఏజెంట్ ఆ గిఫ్ట్ బాక్స్లో ఏముందబ్బా అని ఓపెన్ చేసి చూస్తే దానిలో ఒక నోట్ అయితే ఉంటుంది. చాలా రొమాంటిక్గా రాసి పెట్టుంటాడు. సూర్యోదయం అయినా సరే సూర్యాస్తమం అయినా సరే నేను ఎప్పుడు ఎల్లప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను, నేను పడుకున్నా సరే మెలకుగా ఉన్నా సరే ఎప్పుడు కూడా నువ్వే నా బ్రెయిన్లో మెదులుతూ ఉంటావని కొంచెం చీజీగా రాసేసరికి ఏజెంట్ ఈ పిల్ల అనవసరంగా నాకు తన గిఫ్ట్ని ఎక్స్చేంజ్ చేసిందే, ఖచ్చితంగా ఈ నోట్ నా కోసం కాదు దానికే ఇచ్చుంటాడు, అనవసరంగా ఎక్స్చేంజ్ చేసింది ఆగని వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేసి చూడవే నీకోసం ఎంత రొమాంటిక్గా రాశాడో అని అన్ని విషయాల్ని కూడా చెప్తుంది. సీన్ ఫ్లాష్ బ్యాక్కి షిఫ్ట్ అవుతుంది. ఏజెంట్ వాళ్ళ మమ్మీ ఒక లవ్ స్టోరీ ఉంది కదా అది కంటిన్యూ చేస్తారు. ఇక్కడ మనం చూస్తే హీరోయిన్ అయితే ఇవాళ టేసు దగ్గరికి వచ్చి రాత్రి డాన్స్ పార్టీ ఉంది కదా మీరు కూడా వస్తారని అడుగుతుంది. టేసు నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు నాకు కాబోయే భార్యవి కాబట్టి నీతో డాన్స్ చేయకపోతే ఇంకెవరితో చేస్తాను, ఓ బై ద వే నువ్వు నీ ఫ్రెండ్ని కూడా తీసుకొని వచ్చావా, ఇదిగో నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అయితే మనిద్దరం డాన్స్ వేద్దాం, వాళ్ళిద్దరు కూడా ఇవాళ రాత్రి డాన్స్ పార్టీలో కలిసి డాన్స్ వేస్తారని అనేసరికి నలుగురు కూడా రాత్రికి ఆ పార్టీకి అయితే వెళ్తారు. అందరూ వాళ్ళ వాళ్ళ పార్ట్నర్స్తో డాన్స్ వేస్తారు. కానీ ఒక పాయింట్లో అందరూ కూడా వాళ్ళ పార్ట్నర్స్ని ఈ సర్కిల్లో ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే మన హీరో ఇంకా హీరోయిన్ జస్ట్ కొన్ని సెకండ్స్ వరకు మాత్రమే కలిసి డాన్స్ చేయగలుగుతారు. అయినా సరే వాళ్ళిద్దరూ కొన్ని క్షణాల వరకు కలిసి డాన్స్ చేయగలిగినందుకన్నా చాలా సంతోషంగా అయితే ఫీల్ అవుతారు. టేసు హీరోయిన్ వాళ్ళ ఇంటి వరకు డ్రాప్ చేయడానికి అయితే వస్తాడు. వెనకాల చూస్తే మన హీరో పక్కన హీరోయిన్ యొక్క ఇంకొక ఫ్రెండ్ అయితే ఉంటుంది. ఆ పిల్ల మన హీరో బుర్ర తినేస్తూ హీరోకి చాలా బోర్ కొట్టేలా చేస్తుంది. అందుకే హే అక్కడ చూడు కాకి ఎగురుతుంది అని చెప్పి హీరో అయితే వెనకాల వెళ్ళి ఏదో చెట్టు వెనకాల దాక్కుండిపోతాడు. టేసు హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసిన తర్వాత హీరో అయితే అక్కడున్న స్ట్రీట్ లైట్ని వెలిగి ఆగేలా చేసి హీరోయిన్ ముందుకైతే వస్తాడు. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చాలా టైట్గా అయితే హక్ చేసుకుంటారు. ఇద్దరికి కూడా ఈ మూమెంట్ చాలా బాగా నచ్చుతుంది. అంటే క్లియర్లీ ఇద్దరికి కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ఇష్టం, కానీ పరిస్థితులు వీళ్ళ వైపు అస్సలు అనుకూలించట్లేదు. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి ఏమో హీరో నచ్చడు. హీరో ఇంకా హీరోయిన్కి మధ్యన దూరం ఉంచడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఇంకో పక్క హీరో ఫ్రెండ్ టేసుకి హీరో అన్యాయం చేసిన వాడే అవుతున్నాడు కదా ఇప్పుడు ఇలాంటి పనులు చేయడం వల్ల. సీన్ మళ్ళీ ప్రెజెంట్కి వస్తుంది. ఏజెంట్ కాలేజ్లో ఉన్న టైంలో సడన్గా వర్షం పడుతుంది. అయ్యో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకపోయేసరికి తను ఒక చెట్టు కిందకైతే వచ్చేస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే సంగ్మిన్ కూడా అదే చెట్టు కిందకి వచ్చి ఉంటాడు. వర్షం ఎక్కువ పడుతూ ఉండడం వల్ల అతని దగ్గర అంబ్రెల్లా కూడా లేకపోవడం వల్ల ఏజెంట్కి కొంచెం ఆక్వర్డ్గా అనిపించడం వల్ల నేను లైబ్రరీకి వెళ్తున్నాను, తడిచిపోయిన ఏం పర్లేదు కానీ నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాను బాయ్ అని చెప్తే లేదు అలా ఎలా తడుచుకొని వెళ్తావు, ఒక్క నిమిషం ఆగి నా దగ్గర ఒక ఐడియా ఉందని అతని జాకెట్ని తీసైతే వాళ్ళిద్దరి తలపైన ఒక అంబ్రెల్లా పెట్టయితే ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వర్షంలో అలా తడవునట్టు లైబ్రరీ వరకు అన్ని బిల్డింగ్స్ని కూడా క్రాస్ చేసుకొని వస్తారు. ఇలా పరిగెత్తడం మన హీరోయిన్కి చాలా బాగా నచ్చుతుంది. తను ఈ మూమెంట్ని బాగా ఎంజాయ్ చేస్తుంది కూడా. ఏజెంట్ని అయితే సంగ్మిన్ లైబ్రరీ దగ్గర దింపేసి అతని పని చూసుకోవడానికి అతను వెళ్ళిపోతాడు. కానీ ఏజెంట్ మనసులో మాత్రం జీవితాంతం అతని పక్కన నేను ఇలానే ఉంటే ఎంత బాగుంటుందో అనే ఫీలింగ్లోనే తన మనసులో దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సీన్ కట్ అయ్యి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. సో హీరో హెల్ప్ తీసుకొని ఎన్ని లవ్ లెటర్స్ రాస్తున్నా సరే హీరోయిన్ సైడ్ నుంచి అస్సలు రిప్లై లేకపోవడంతో అతను డైరెక్ట్గా ఫ్లవర్ బొకే పట్టుకొని హీరోయిన్ దగ్గరికి వచ్చేస్తాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నీకోసం అన్ని లవ్ లెటర్స్ రాస్తున్నాను, ఒక్కదానికన్నా రిప్లై ఇవ్వచ్చు కదా, ఇప్పటికన్నా రిప్లై ఇవ్వడానికి నువ్వు ట్రై చేయి, నేను ఈ రిప్లై కోసం వెయిట్ చేస్తా అని హీరోయిన్ని కిస్ చేద్దాం అనుకుంటాడు. కానీ అతని మిలిటరీ క్యాప్ అడ్డు రావడం వల్ల ఏం చేయలేక ఫోర్ హెడ్ పైన ఒక చిన్న ముద్దు పెట్టి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఈ కిస్ పెట్టడం వల్ల అతని బాడీలో ఫుల్గా టెన్షన్ ఎక్కువైపోయింది అనుకుంటా బై మిస్టేక్గా కాళ్ళు స్లిప్ అయ్యేదే కాదు కళ్ళు తిరిగి నేల మీద పడిపోతాడు. రాత్రి హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా షికార్లు కొడుతూ ఉంటారు. ఇద్దరు కూడా ఒక పాయింట్లో కూర్చొని వాళ్ళు చేస్తుందంతా కూడా తప్పేమో అని రియలైజ్ అవుతారు. ఎందుకంటే టేసు చాలా మంచి అబ్బాయి అని హీరోకి తెలుసు. అతన్ని నమ్మిన బెస్ట్ ఫ్రెండ్ని మోసం చేయడం అంటే తను చేస్తుంది తప్పని హీరో అయితే తెలుసుకుంటాడు. అంతకుమించి హీరోయిన్ కూడా మనం చేస్తుంది అస్సలు రైట్ కాదు, ఇలానే మనం కంటిన్యూ చేసామంటే ఖచ్చితంగా మనం ముగ్గురము కూడా ఫీల్ అవుతాము, నాకు ఇదంతా కూడా అసలు నచ్చట్లేదు, అందుకోసమే నాకు దగ్గర ఒక ఐడియా అయితే ఉంది, నాకు నువ్వు కూడా వద్దు టేసు కూడా వద్దు, మీ ఇద్దరి నుంచి నేను దూరంగా వెళ్ళిపోదామని అనుకుంటున్నానని ఇండైరెక్ట్గా ఒకలాంటి బ్రేకప్ అయితే చెప్తుంది. బ్రేకప్ లేదు ఏం లేదు, దీని గురించి మనం కూర్చొని ఆలోచిద్దాము, ఇంత ఈజీగా బ్రేకప్ ఎలా చేసేసుకుంటాం, నువ్వంటే నాకు చాలా ఇష్టమని నీకు తెలుసు కదా, అలాంటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడొద్దని తర్వాత రోజే వర్షం పడుతూ ఉన్న టైంలో హీరోయిన్ వెనకాల పడి చెప్తాడు. హీరోయిన్ అయితే నాకు అర్థమవుతుంది కానీ ఏం చేయాలో నాకు తెలియట్లేదు, అందుకోసమే నిన్న రాత్రి అలా అన్నానని తన షోల్డర్ పైన అయితే పడి ఏడుస్తూ ఉంటుంది. వర్షంలో ఎక్కువసేపు తడవడం వల్ల హీరోయిన్కి ఒంట్లో బాగోకుండా పోతుంది. చాలా ఎక్కువ జలుబు ఇంకా ఫీవర్ చేయడం వల్ల హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తారు. హీరోయిన్కి ఒంట్లో బాగాలేదని తెలిసేసరికి టేసు అయితే హాస్పిటల్కి వెళ్ళి హీరోయిన్ని పలకరిద్దాం అనుకుంటాడు. అతను ఏ రోజు కూడా ఏ అమ్మాయి కోసం ఇంతలా ఆలోచించలేదంట. ఫస్ట్ టైం హీరోయిన్ విషయంలోనే ఇంతలాగా ఆలోచిస్తూ ఉండేసరికి అతనికి హీరోయిన్ అంటే ఎంత ఇష్టమో అని హీరోతో మాట్లాడుతూ ఉంటాడు. హీరో ఈ మాటలన్నీ వింటూనే టేసు కన్నా ముందే హాస్పిటల్కి వస్తాడు హీరోయిన్ని చూడడానికి. హీరోయిన్ అలా మాట్లాడుకుంటూ ఉన్న టైంలోనే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వచ్చేస్తుంది. హీరో అడ్డంగా దొరికిపోయేసరికి ఇంకా అతనికి వేరే దారే కనిపించదు. స్ట్రైట్గా అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన టేసు దగ్గరికి వచ్చి సిచ్యువేషన్ మొత్తము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నీకన్నా ముందు నేను హీరోయిన్ని కలిశాను, హీరోయిన్ అంటే నాకు నీకన్నా చాలా ఎక్కువ ఇష్టం అని. ఇంకా టేసుకి కూడా విషయం అంతా అర్థమవుతుంది. కోపడ్డంలో అర్థమే లేదనుకొని అతని లవ్ని సాక్రిఫైస్ చేయడానికి అయితే రెడీ అవుతాడు. హీరో ఇంకా హీరోయిన్ కలిసి ఉంటే అతనికి అంతకు మించి ఇంకేం వద్దని అతనైతే లోపల బాధపడుతున్నా సరే బయటికి ఇలా చెప్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు టేసు ఒకే మాట అంటాడు, హీరోయిన్ నీకు ఇచ్చిన ఆ నెక్లెస్ ఉంది కదా, అది యాక్చువల్లీ హీరోయిన్కి మా నాన్న ఇచ్చాడు, కాబోయే కోడల పిల్లకి ఒక గిఫ్ట్ లాగా మా నాన్న అయితే హీరోయిన్కి ఆ నెక్లెస్ని ఇస్తే తను నీకు ఇచ్చింది, సో దయచేసి మా నాన్నకి మాత్రం నువ్వు ఆ నెక్లెస్ వేసుకొని కనిపించకు, మళ్ళీ ఆయనకి డౌట్ వస్తే నన్ను కొడతాడని ఈ మాట అయితే చెప్పక్కడి నుంచి టేసు వెళ్ళిపోతాడు. హాలిడే స్టార్ట్ అవుతాయి. హీరోయిన్కి లెటర్ రాద్దాం అనుకుంటాడు, కానీ హీరో అడ్రస్ నుంచి హీరోయిన్ వాళ్ళ ఇంటికి లెటర్ వెళ్ళిందంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ అసలు లెటర్ హీరోయిన్ వరకు చేరనివ్వరని హీరోకి బాగా తెలుసు కాబట్టి టేసు హెల్ప్ తీసుకుంటాడు. టేసు వాళ్ళ ఇంటి అడ్రస్ నుంచి ఈ లెటర్ వస్తూ ఉన్నట్టయితే ఆ లెటర్ని ఫ్రేమ్ చేస్తాడు. సో దట్ టేసు వాళ్ళ ఇంటి నుంచి వచ్చిందంటే కాబోయే బర్త్డే కాబట్టి లెటర్ రాస్తే ఏం ప్రాబ్లం ఉండదని ఆ లెటర్స్ అన్నీ కూడా హీరోయిన్ని చదవనిస్తారు. కానీ హీరోయిన్కి తెలుసు ఈ లెటర్స్ అన్నీ రాస్తుంది తన కోసం చాలా ప్రేమగా హీరోనే అని. అలా హాలిడేస్ మొత్తంలోనూ కూడా వీళ్ళిద్దరు లెటర్స్ని ఇలా ఎక్స్చేంజ్ చేసుకుని వాళ్ళ ప్రేమ అయినాన్ని నడిపిస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ ఓ రోజు టేసు వాళ్ళ నాన్న అయితే ఈ లెటర్స్ని చూసేస్తాడు. అసలు ఈ లెటర్స్ నువ్వే రాయట్లేదు, మన ఇంటికి ఇవెలా వస్తున్నాయని అతనికి డౌట్ వస్తుంది. విషయం కూడా తెలిసిపోవడం వల్ల టేసుని చాలా దారుణంగా అయితే కొడతాడు. వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్. ఇంకా వాళ్ళ నాన్న చెప్పింది జరగాలనుకుంటాడు. వాళ్ళ నాన్న అనుకున్నది టేసుకి ఇంకా హీరోయిన్కి పెళ్లి చేద్దామని. కానీ ఇక్కడ సిచ్యువేషన్ వేరేలా ఉందని వాళ్ళ నాన్నకి అర్థం అవడం వల్లే టేసుకి ఇంత స్ట్రిక్ట్ పనిష్మెంట్ అయితే ఇస్తాడు. టేసు దీని ఒక ఇన్సల్ట్లా భావిస్తాడు. హీరోయిన్కి అతనంటే నచ్చదు. వాళ్ళ నాన్నేమో హీరోయిన్నే పెళ్లి చేసుకోవాలని బలవంత పెడుతూ ఉన్నాడు. ఇంకో పక్క హీరో మనసు విరక్కొట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే టేసు హీరోని బెస్ట్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తున్నాడు కాబట్టి ఇన్ని సిచ్యువేషన్స్ మధ్యలో అతను నలిగిపోతూ ఉన్నాడు. అంతకుమించి అతనికి ఒక వింత డిసీజ్ లాంటిది ఏదో ఉంటుంది, దానివల్ల అతను ఫ్రీక్వెంట్గా అయితే నేల మీద కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాడు టెన్షన్ ఎక్కువ అవడం వల్ల. ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యన అసలు నేను బ్రతికుండడం అవసరమా అని టేసుకి అనిపించడం వల్ల అతను అసలు తీసుకోకూడని ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఊరేసుకొని చనిపోదాం అనుకుంటాడు. లక్కీలీ హీరో అక్కడే ఉండడం వల్ల టేసునైతే లాస్ట్ సెకండ్లో కాపాడి హాస్పిటల్లో అడ్మిట్ చేయిస్తాడు. ప్రాణాలకి ఏం హాని లేదు కానీ అతనికైతే సిచ్యువేషన్ సీరియస్ అయ్యి ఉంటుంది. హాస్పిటల్లో టేసు ఇంకా హీరో ఉన్న టైంలో హీరోయిన్ కూడా ఏడ్చుకుంటూ అక్కడికైతే వస్తుంది. టేసు యొక్క పరిస్థితిని చూసిన తర్వాత హీరోయిన్కి అస్సలు ఏడుపాగట్లేదు. పాపం అతని పైన బాగా జాలేయడం వల్ల అయితే తను ఏడుపు అలా ఏడుస్తూనే ఉంటుంది. హీరో అయితే నువ్వు ఇక్కడ ఉన్నావంటే టేసుకి తొందరగా మెలకు వస్తుంది, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నానని హాస్పిటల్ డోర్ యొక్క హ్యాండిల్కి
హీరోయిన్ గిఫ్ట్ చేసిన ఆ నెక్లెస్ని అయితే తగిలించి అక్కడి నుంచి చెప్పా పెట్టకుండా చాలా దూరంగా అయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్ బయటికి వచ్చి చూస్తే అక్కడ నెక్లెస్ ఉంటుంది కానీ హీరో కనిపించట్లేదు. ఎంత వెతికినా హీరో అయితే ఆమెకి దొరకలేదు. సీన్ ఇక్కడితో కట్ అయ్యి మళ్ళీ ప్రెసెంట్కి వస్తుంది. ఏజెంట్ హోటల్లో ఉన్న టైంలో హోటల్ ఓనర్తో అయితే మాట్లాడుతుంది. ఈ హోటల్ ఓనర్కి కూడా మన సంగ్మిన్ అంటే చాలా ఇష్టమంట. అందుకోసమే ఒక అంబ్రెలాని పట్టుకొని అయితే ఈ అంబ్రెలా నాకు చాలా స్పెషల్, ఎందుకో తెలుసా, నిన్న సంగ్మిన్ నా కోసం ఈ అంబ్రెలాని ఇక్కడే వదిలేసి నేను ఎక్కడ తడిచిపోతానేమో అని నాకు ఈ అంబ్రెలాని గిఫ్ట్ చేసి అయితే బయటికి వెళ్ళిపోయాడని చెప్తుంది. కొంచెం ఆలోచిస్తే ఏజెంట్ బుర్రలో బల్బ్ అయితే వెలుగుతుంది. నిన్న వాళ్ళిద్దరూ చెట్టు కింద వర్షం పడుతున్నప్పుడు కలవడం కోయిన్సిడెన్స్ అయితే అస్సలు కాదు. ఇదంతా కూడా సంగ్మిన్ ప్లాన్ చేసి ఆమె కోసం చేసిన పని అని. అంటే నిన్న వర్షం పడడం వల్ల ఏజెంట్ ఒంటరిగా చెట్టు కింద ఉండడం అయితే సంగ్మిన్ ఇదే హోటల్ నుంచి గమనించి ఉంటాడు. అతను చూశాడు కాబట్టి కావాలని అతని అంబ్రెల్లాని ఇక్కడే వదిలేసి అంటే హోటల్ ఓనర్కి ఇచ్చేసినట్టు ఇచ్చి ఇక్కడ వదిలేసి బయటకైతే ఆ చెట్టు కిందకి వెళ్ళిపోతాడు. ఇది ఒక కోఇన్సిడెంటల్ సిచ్యువేషన్గా క్రియేట్ చేసి ఏజెంట్తో ఒక రొమాంటిక్ మూమెంట్ని షేర్ చేసుకుంటాడు. అదే జాకెట్ పెట్టి వాళ్ళిద్దరూ పరిగెడతారు కదా. సో ఏజెంట్కి సంగతి అర్థమవుతుంది. సంగ్మెన్కి కూడా నేనంటే ఇష్టమని ఏజెంట్కి తెలిసేసరికి అతని అంబ్రెల్లానే తీసుకొని తడుచుకుంటూ పరిగెత్తుకుంటూ సంగ్మెన్ దగ్గరికి అయితే వస్తుంది. ఏంటండి అంబ్రెల్లా ఉన్నా సరే మీకు వర్షంలో తడవడం అంటే అంత ఇష్టమా అని ఏజెంట్ ఇండైరెక్ట్గా అంటుంది. సంగ్మెన్కి ఆమెంటే ఇష్టమని ఆమెకి తెలిసిపోయి ఇండైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇంకా సంగ్మెన్ కూడా ఈ పాయింట్లో ఓపెన్ అప్ అవుతాడు. నాకు నువ్వంటే ముందు నుంచి ఇష్టం, కానీ అది చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు అర్థం కాకే నేను ఇన్ని రోజులు కూడా టైం వేస్ట్ చేశాను. సో ఐ లవ్ యూ. నీ రెస్పాన్స్ ఏంటి అని అంటే మన పాప ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంది దీనికోసం. ఇమీడియట్గా అతని ప్రపోజల్కి ఓకే చెప్పేస్తుంది. ఏజెంట్ సంగ్మెన్ని తీసుకొని వాళ్ళ మమ్మీ యొక్క పల్లెటూరుకి వస్తుంది. అంటే సంగ్మెన్కి ఆ పల్లెటూరు యొక్క అందాన్ని చూపిస్తూ వాళ్ళ మమ్మీ యొక్క ఫ్లాష్ బ్యాక్ స్టోరీని కూడా చెప్తూ ఉంటుంది. ఇక్కడితో మళ్ళీ సీన్ కట్ చేసి ఫ్లాష్ బ్యాక్కి తీసుకెళ్తారు. కంట్రీలో ఎక్కడికక్కడ వార్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఎనిమి దేశం అయితే ఆపకుండా వీళ్ళపైన అటాక్స్ చేస్తూ ఉండడంతో సోల్జర్స్ అయితే ఫుల్ ఆన్ డ్యూటీలో ఉంటారు. 24 గంటలు కూడా ఆ ఆర్మీ బేస్లోనే పని చేయాల్సి వస్తుంది. హీరోని కలిసి చాలా రోజులు నెలలైతే అయిపోయి ఉంటుంది. హీరో ఎక్కడికి వెళ్ళాడో కూడా హీరోయిన్కి తెలియట్లేదు. ఇన్ని రోజుల తర్వాత టేసుని మళ్ళీ కలిసి ఉంటుంది. టేసుని స్ట్రైట్గా అడిగేస్తుంది, హీరో ఎక్కడున్నాడో నీకు తెలుసా? మీ ఇద్దరు కూడా ఒకే మిలిటరీ క్యాంప్లో ట్రైనింగ్ తీసుకున్నాడు కదా, సో నీకు తెలిసే ఉంటుంది, నిజం చెప్పు ప్లీజ్ అని. అంటే ఇవాళ హీరో ఆర్మీ ట్రైనింగ్కి బయలుదేరాడు. హీరో యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి అయితే సిద్ధమయ్యాడు. ఈ టైంకి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళగలిగామంటే హీరోని చూడగలుగుతాం. నువ్వు ఇక్కడే కూర్చొని ఇంకొక 2 నిమిషాలు టైం వేస్ట్ చేసినా సరే హీరోని చూడలేవు, ఇంకా జన్మలో కలవలేకపోవచ్చు అని అనగానే హీరోయిన్ క్షణం వేస్ట్ చేయకుండా రైల్వే స్టేషన్కి వచ్చేస్తుంది. అక్కడ హీరోని కలుస్తుంది కూడా. హీరోతో మాట్లాడుతూ, దయచేసి నువ్వు ప్రాణాలతో తిరిగి వస్తావని నాకు ప్రమాణం చేయి ప్లీజ్. నేను నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. గెలిచినా గెలవకపోయినా యుద్ధంలో మాత్రం నువ్వు సేఫ్గా ఉండాలి, అదే నాకు కూడా కావాలి అని తను ఎంత మాట్లాడుతూ ఉన్నా హీరో మాత్రం ఆమె వైపు చూడట్లేదు. ఎందుకంటే అతను ఈ పాటికి చాలా ఎమోషనల్ అయిపోయి ఉంటాడు కాబట్టి. ఆ వార్లో ఏం జరుగుతుందో అతనికి కూడా తెలీదు. ప్రాణాలతో తిరిగి వస్తాడో రాడో అతని దగ్గర గ్యారంటీ అయితే లేదు. ట్రైన్ కదిలే టైంకి హీరోయిన్ మెడలో ఉన్న ఆ చైన్ అయితే మళ్ళీ తీసి హీరోకి అందిస్తుంది పరిగెత్తుకుంటూ వెళ్తూ. మరి ఇది నేను నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను, ఇంకొకసారి దీన్ని తీసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేకు ప్లీజ్. నేను నీకోసం ఇది ప్రేమగా ఇస్తున్నాను కాబట్టి నువ్వు నీ మెడలోనే ఉంచుకోవాలని ఆ నెక్లెస్ని అయితే హీరోకి ఇస్తుంది. హీరో దాన్ని మెడలో వేసుకొని అయితే వార్ జోన్కి వచ్చేస్తాడు. యుద్ధం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఎనిమీ కంట్రీ యొక్క సోల్జర్స్ అందరూ కూడా చాలా డేంజరస్గా వీళ్ళపైన అటాక్స్ అన్ని చేస్తూ ఉన్నారు. హీరో ఆ తప్పించుకునే ప్రాసెస్లో నెక్లెస్ని ఎక్కడో కోల్పోతాడు. అది ఎక్కడ పోయిందా అని దాన్ని వెతుక్కోవడంలో అతను బిజీ అవుతాడు. ఈలోపే ఎనిమీ వాళ్ళు వీళ్ళపైన ఒక బాంబుని అయితే వేసేస్తారు. సీన్ ఇక్కడితో కట్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత సీన్ అయితే చూపిస్తారు. హీరోయిన్ ఎవరి కోసమో కాఫీ షాప్లో వెయిట్ చేస్తుంది. చూస్తే అక్కడ సేఫ్గా ప్రాణాలతో తిరిగి వస్తాడు మన హీరో. అంటే ఆ వార్లో అతనికి ఏమీ కాలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు. అరే ఒకప్పుడు ఎంత అందంగా ఉండేదానివో ఇప్పుడు కూడా అచ్చం అంతే అందంగా ఉన్నావు, నీ అందం ఏమాత్రం తగ్గలేదని హీరోయిన్కి కాంప్లిమెంట్ ఇచ్చిన తర్వాత టేసు ఎలా ఉన్నాడని అడుగుతాడు. వాడు బాగానే ఉన్నాడు, వాడు నేను ఇప్పుడు జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్లా ఉన్నాం అంతే అని అన్న తర్వాత నువ్వెందుకు టేసుని ఇంకా పెళ్లి చేసుకోలేదని హీరోయిన్ని క్వశ్చన్ అయితే అడుగుతాడు. హీరోయిన్ మౌనంగా ఉంటుంది. ఈలోపే హీరో, నేను ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాను, నా వైఫ్ ఇంకా నేను చాలా సంతోషంగా ఉన్నామని చెప్పగానే
హీరోయిన్ షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు, నేను నీకోసమే కదా పెళ్లి చేసుకోకుండా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నానని హీరోయిన్ మనసులో చాలా బాధపడుతుంది. కానీ బయటికి ఇంకేం మాట్లాడుతుంది, వాడు పెళ్లి చేసేసుకున్నాను అన్నాడు కాబట్టి ఇంకేం మాట్లాడకుండా తనలో తని చాలా బాధపడుతుంది. వీళ్ళిద్దరి వెనక టేబుల్లో ఒక పిల్లోడైతే కూర్చుంటాడు. ఆ అబ్బాయి దగ్గర ఒక పియానో వాయించే బొమ్మ అయితే ఉంటుంది. ఆ బొమ్మని ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి జరుపుతాడు. మన హీరో ఏమో ప్రీవియస్ సైడ్ వైపే చూసి ఆ బొమ్మ భలే సౌండ్ చేస్తుంది కదా అని అంటాడు. కానీ చూస్తే ఇప్పుడు ఆ బొమ్మ వేరే సైడ్లో అయితే ఉంటుంది. హీరోయిన్కి డౌట్ రావడం వల్ల అతని కళ్ళ ముందు ఏదో ఇలా చేస్తూ ఉండేసరికి హీరోయిన్కి ఈ పాయింట్లో క్లియర్గా అర్థమవుతుంది హీరో ఐ సైట్ని కోల్పోయి ఉన్నాడు, హీరోకి కళ్ళు కనిపించట్లేదని. ఆ రోజు వార్లో బాంబ్ వీళ్ళపైన పడడం వల్ల ఆ అటాక్లో అయితే హీరో అతని ఐ సైట్ని పూర్తిగా కోల్పోయి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ గుండె చల్లుమంటుంది. ఆమె ఆపకుండా ఏడ్ చేస్తూ ఉంటుంది. హీరో ఏమో ఈ విషయం తెలుసుకోలేక మాట్లాడుతూనే ఉంటాడు. హీరోయిన్ ఈ పాయింట్లో అతని మాటల్ని ఆపి, నేను ఏడుస్తున్నాను, నీకు ఇది కనిపించట్లేదు కదా, నిజం చెప్పు అని అంటే ఇంకా హీరో యాక్టింగ్ చేయడం అయితే ఆపేస్తాడు. యాక్చువల్గా నేను నిన్న ఇదే రెస్టారెంట్కి వచ్చాను, నీతో ఎలా మాట్లాడాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎటువైపు చూడాలని అన్నిటికీ కూడా రిహార్సల్స్ చేశాను, ఎందుకంటే నేను నిన్ను బ్యాడ్గా ఫీల్ అయ్యేలా చేయాలనుకోలేదు కాబట్టి అని అంటాడు. కానీ ఈ మాటలన్నీ కూడా హీరోయిన్ని చాలా బాధ పెడతాయి. అన్నిటికన్నా ఎక్కువ హీరోకి పెళ్ళి అయిపోయిందన్న విషయం తెలిసేసరికి హీరోయిన్కి ఇంకా మాటలే రావట్లేదు. తను చాలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అలా సంవత్సరం వరకు హీరోయిన్ అదే డిప్రెషన్లో బాధపడుతూ ఉండేసరికి టేసు ఇదంతా చూడలేక హీరోయిన్ని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంటాడు. ఇంకా సంవత్సరం అయిపోయింది కాబట్టి హీరోయిన్ కూడా టేసుని పెళ్లి చేసేసుకుంటుంది. టేసుకి ఇంకా హీరోయిన్కి పెళ్ళి అయిన తర్వాత పుట్టిన పాపే మన ఏజెన్ అయి ఉంటుంది. ఏజెన్ కొంచెం పెద్ద అయ్యి ఓ రోజు నది దగ్గర ఆడుకుంటూ ఉన్న టైంలో మన హీరోయిన్ కూడా అక్కడే నుంచొని సన్సెట్ని చూస్తూ ఉంటుంది. అదే టైంకి కొంతమంది అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోయిన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయనట్టు హీరో చనిపోయాడన్న ఒక బ్యాడ్ న్యూస్ని అయితే తనకి అందిస్తారు. ఈ విషయం తెలిసిన తర్వాత హీరోయిన్ గుండె ఆగిపోతుంది. మరీ ముఖ్యంగా హీరో ఆ రోజు హీరోయిన్కి అబద్ధం చెప్పాడంట. హీరోకి అసలు పెళ్ళి ఎవరితో అవ్వలేదు, అతనికి కళ్ళు పోయినాయి కాబట్టి అతని లాంటి ఒక అబ్బాయిని హీరోయిన్ పెళ్లి చేసుకుంటే హీరోయిన్ లైఫ్లో సుఖపడలేదని అతనికి అనిపించడం వల్లే అలాంటి ఒక అబద్ధం చెప్పి ఉంటాడు. హీరోయిన్ టేసుని పెళ్లి చేసుకున్న 2 సంవత్సరాల తర్వాత అయితే హీరో ఇంకెవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటాడు. హీరోకి ఒక బాబు కూడా పుట్టాడంట. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు హీరో చనిపోయాడు. హీరో యొక్క ఆఖరి కోరిక ఏంటంటే హీరో యొక్క హస్తికలన్నింటినీ కూడా హీరోయిన్ని నది లోపల కలపాలని. ఈ మాటలన్నీ విన్న తర్వాత హీరోయిన్ గుండె పగిలిపోతుంది. చాలా గుక్క పెట్టి మరీ ఏడ్చేస్తూ ఉంటుంది. ఇదే రోజు అక్కడ కూర్చున్న ఏజెన్ అయితే వాళ్ళ అమ్మ మొదటిసారి ఏడవడం చూస్తుంది. ఇంకా ఇక్కడే హీరోయిన్ ఏజెన్కి కూడా చెప్తుంది, మనుషులు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళడానికి ఈ రెయిన్బోనే ఒక మార్గం, ఈ రెయిన్బో యొక్క డోర్ ఓపెన్ చేస్తే మనం హెవెన్కి వెళ్ళగలుగుతామని. సో ఇప్పటి వరకు జరిగిన ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్నిటినీ కూడా ఏజెన్ బాధపడుతూ సంగ్మిన్కి అయితే ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ ఉండేసరికి సడన్గా సంగ్మిన్ ఎందుకో ఏడుపు మొదలు పెడతాడు. ఏడుస్తున్న సంగ్మిన్ మెడ నుంచి అయితే అదే నెక్లెస్ని తీస్తాడు, ఏదైతే ఒకప్పుడు మన హీరోయిన్ హీరోకి జాగ్రత్తగా ఉంచుకోమని ఇచ్చి ఉంటుందో. ఈ పాయింట్లో ఏజెన్తో పాటు యాజ్ అన్ ఆడియన్స్ మనకి కూడా అర్థం కావాలి ఈ సంగ్మిన్ ఇంకెవరో కాదు, హీరో యొక్క కన్న కొడుకే అని. సో ఏజెన్ ఇంకా సంగ్మిన్ వీళ్ళిద్దరు కలవడం ఎంత లెజెండరీనో ఈ సీన్ ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తారు. రాత్రి అయ్యేసరికి ఆ ప్లేస్లో చాలా ఫైర్ ఫ్లైస్ అయితే ఇప్పటికీ కూడా ఎగురుతూ ఉంటాయి. ఎలా అయితే వాళ్ళ నాన్న చేసేవాడో అచ్చం అలానే ఇప్పుడు సంగ్మిన్ కూడా ఏజెంట్ కోసం ఒక ఫైర్ ఫ్లైన్ అయితే పట్టి ఇస్తాడు. సో పేరెంట్స్ యొక్క లవ్ స్టోరీ ఫెయిల్ అయినా సరే పిల్లలుగా వీళ్ళిద్దరూ వీళ్ళ లవ్ స్టోరీని అఫీషియల్గా స్టార్ట్ చేసి వీళ్ళ ప్రేమ అయినని సక్సెస్ఫుల్ అయ్యేలా చేయగలిగారు. ఇదే మూమెంట్తో ఈ స్టోరీని ఎండ్ చేసి అయితే ఈ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ని ఇస్తారు. ఈ స్టోరీ నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో నాకు చాలా ఇష్టమైన డ్రామాస్ ఆర్ మూవీస్ అన్నిటినీ కూడా నేను ఒక ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాను. మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ అని చెప్పి ఆ ప్లేలిస్ట్లో మన ఛానల్స్ బెస్ట్ ఫిల్మ్స్ అయితే ఉంటాయి. సో మీరు మన ఛానల్ మొత్తం చూడకపోయినా పర్లేదు, ఆ కొన్ని మూవీస్ మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చుతాయన్న గ్యారంటీ నేను ఇవ్వగలుగుతాను. ప్లేలిస్ట్ ఇక్కడ ఎక్కడైనా స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను, మిస్ అవ్వకుండా. వాటిలో ఇప్పటి వరకు మీరు ఏదైనా మూవీని చూడకుండా ఉన్నట్టయితే దాన్ని తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ఇంకా ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.